గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు మనం దుబాయ్లో ఉన్న ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అది వచ్చేసి మన అల్షిఫ్ అనేది మన ఓల్డ్ దుబాయ్ ప్లస్ న్యూ దుబాయ్ రెండు మిక్స్ అయి ఉంటున్నాయి. సో అక్కడ ఎలా ఉంటుందో వెళ్ళి చూద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ వచ్చేసి మనం అల్రిగా నుంచి స్టార్ట్ అవుతున్నాం. అల్రిగా నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మన బుర్జుమాన్ నుంచి ఒక 10 minutes వెళ్తే మనకు వస్తుంది మన లొకేషన్. మనం వచ్చేసి ఎగ్జిట్ 2 నుంచి బయటకు వెళ్ళబోతున్నాం. అయితే ఎగ్జిట్ 2 నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఒక 10 minutes వాకబుల్ డిస్టెన్స్ ఉంది. ట్యాక్సీలో కూడా వెళ్ళొచ్చు, కానీ 10-15 dirhams ఉంటుంది. సో మనం వచ్చేసి నడుచుకుంటూ వెళ్దాం. ఏముంది, వెళ్తూ కదా, మనకు కూడా వాకింగ్ ఉంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత మనం ఇక్కడ లొకేషన్కి వచ్చేసాం. ఇంకా లోపలికి వెళ్ళాలి. తర్వాత మనం ఇక్కడ సమ్మర్ కాబట్టి ఇప్పుడు కొంచెం లెమన్ సోడా తాగుదాం అని ఆయన ఇక్కడ. ఇది వచ్చేసి లెమన్ సోడా, మొత్తం కూల్ అయిపోయింది. ఇది మన అల్షిఫ్ అనేది రివర్ పక్కన ఉంటుంది, మీకు చూపిస్తా. వావ్, ఇవన్నీ ఓల్డ్ హోటల్స్ అన్నట్లు. అంటే సేమ్ హోటల్స్ న్యూయే, బట్ ఏంటంటే ఇవి ఓల్డ్ స్టైల్లో డిజైన్ చేశారు మొత్తం. హెరిటేజ్ హోమ్. వావ్, మన హౌస్ ఆఫ్ షేక్ ఖలీఫా బిన్ షాయిద్ అల్ మకుటమ్ ఇల్లు. అంటే కింగ్ ఉంటుండే కదా, అతను ఇప్పుడు చనిపోయిండు. వెళ్దాం లోపలకు. ఫ్రీ ఎంట్రీ ఉంది. ఇక్కడ చూసుకుంటే మొత్తం అతని ఇల్లు. ఇది బాగా డిజైన్ చేశారు మొత్తం. షేక్ ఖలీఫా మజ్లిస్ అంటే వెయిటింగ్ హాల్. లోపల విధం ఎలా ఉంటుందో. ఓహో, చాలా మంచిగా డిజైన్ చేశారు, చూసుకోండి. అంటే ఇంతకుముందు అంటే స్టైల్ వీళ్ళది ఇదే, సేమ్ కాఫీ, ఇంట్లోనే చాయ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చైర్స్, ఇవన్నీ ఓల్డ్ స్టైల్లో ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మొత్తం అన్నీ ఓల్డ్ స్టైల్లో క్రియేట్ చేశారు. ఆహా, అది సైడ్లో ఉంది 1, ఇది 2 అన్నట్లు. ఇక్కడ చూసుకుంటే చిన్న చిన్న కప్స్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఇవన్నీ సాస్ అవి ఉన్నాయి. ఈ కప్స్ అన్నట్లు ఓల్డ్ స్టైల్ కప్స్. ఇక్కడనే ఉండి ఇది వెయిటింగ్ హాల్ అన్నట్లు. ఇది ఒక వెయిటింగ్ హాల్, అదొక వెయిటింగ్ హాల్, రెండు. చూసుకోండి, చాలా బాగుంది. వాళ్ళు చూసారా ఇలా ప్లేట్స్తో ఎలా క్రియేట్ చేస్తారు. ఇక్కడ మొత్తం ఇది చిన్న ప్లేట్స్, పెద్ద ప్లేట్స్. ఇది వచ్చేసి మన లాడ్జ్ అంటే మన విశ్రాంతి గది. ఆహా, ఇక్కడ మన ఎలా అంటే విశ్రాంతి, ఇక్కడ షేక్ అంటే ఇక్కడనే విశ్రాంతి తీసుకుంటుండే వాళ్ళు. ఈ కార్ వచ్చేసి మన ల్యాండ్ రోవరు. మన ఇది షేక్ రషీద్ బిన్ యూజ్డ్ దుబాయ్. ఇక్కడ జిలేబీ బాగుంటుంది అన్నారు, టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. ఇది మన పకోడీ అయితే తెలుసు ఆల్మోస్ట్ మీకు. మనం జిలేబీ తీసుకున్నాం ఇప్పుడు. స్వీట్ కొంచెం తక్కువ ఉంది, ఎందుకంటే నేను కూడా స్వీట్ తినే ఎక్కువ. ఓకే. ఇవి వచ్చేసి దుబాయ్ చాక్లెట్స్. దుబాయ్లో ఇప్పుడు చాలా అంటే చాలా ఫేమస్ అయినాయి. అంటే మొత్తం అది పిస్తా ఉంటుంది కదా, పిస్తా క్రీమ్తోని, తర్వాత వెర్మసల్లితోని, సెమేస్తోని రెడీ చేస్తారు. ఇది చాలా బాగుంటుంది చాక్లెట్. ఇవన్నీ ఓపెన్ అన్నట్లు డేట్ విష్ చాక్లెట్స్. ఇవి వచ్చేసి గావా అంటారు ఇక్కడ. ఇది మన అరబీ చాయ్, అంటే చాయ్ పౌడర్ ఉంటుంది కదా అది. మన ఇంటికాడ మనకు జెమిని చాయ్ పత్తి ఎంత ఫేమసో, ఇక్కడ వీళ్ళకి ఇది ఫేమస్ అన్నట్లు. ఇవన్నీ వచ్చేసి షోపీస్, అంటే ఇంట్లో డెకరేషన్ కోసం పెట్టుకుంటుండేవాళ్ళు. చాలా బాగున్నాయి కదా. వావ్.
ఓపెన్ ప్లేస్లో అమ్ముతుండ్రు. చిన్న చిన్న షాప్స్ మంచిగా ఉన్నాయి. ఇది వచ్చేసి ఫేమస్ అన్నట్లు ఇక్కడ వేసుకుంటే వేసుకోవచ్చు మనం. మొత్తం జిలేబీ షాప్ ఇక్కడ. సారీ, ఇది వచ్చేసి ఓల్డ్ మోడల్ టీవీ. ఇప్పుడు అంటే ఎల్ఈడి ఎల్సీడీ టీవీలు ఉన్నాయని ఆ టైంలో ఇవే ఉంటుండే. ఇది వచ్చేసి టైపింగ్ మాస్టర్, అది ఉంటుంది టైపింగ్. ఇప్పుడు ప్రింటర్స్ ఉన్నాయని ఆ టైంలో ఇదే యూజ్ చేస్తుండే వాళ్ళు. ఇది వచ్చేసి మన టెలికమాండర్. ఇక్కడ తీసుకుంటే ఇవన్నీ ఓల్డ్ మోడల్స్ ఉన్నాయి. ఇది షాపా, ఇప్పుడు మనకు మ్యాట్స్ వేరే వేరే ఉన్నాయి. ఇది వచ్చేసి మన హ్యాండ్ పంపు. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా కొడితే మన వాటర్ కిందకి వెళ్ళి వస్తాయి అన్నట్లు. ఇవి వచ్చేసి ఓల్డ్ మోడల్ టెలిఫోన్స్. ఆ కాలంలో మనం ఇవే యూజ్ చేస్తుంటాం. ఇక్కడ నెంబర్ ఇది ఉంటుంది కదా, ఇక్కడ టర్న్ చేస్తారు, ఇక్కడ వస్తాయి. మూవీస్లలో ఇస్తుంటాం కదా, రియల్ ఇస్తున్నా. ఇక్కడ చూసుకుంటే స్టార్ బక్స్ కూడా ఉంది. ఇక్కడ కాఫీ ఉంటుంది. కాఫీ చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు ఏంటంటే మనం చిన్న బోట్లో ట్రావెల్ చేస్తున్నాం. చూపిస్తా చూడండి. ఏంటంటే మనం బార్దుబాయ్లో ఉన్నాము. బార్దుబాయ్ నుంచి డేరాడూబాయ్కి వెళ్ళాలి. చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇంకో బోటు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.